పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్షన్ మోడ్ ఆన్ చేశారు. సినిమాలు, రాజకీయాల్లో 2 రంగాల్లోనూ ఫుల్ జోష్ తో దూసుకు వెళ్తున్న ఆయన ఫ్యాన్స్ కి డబుల్ ఎనర్జీ ఇస్తున్నారు. ఈ క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి అయింది. తాజాగా మేకర్స్ నుంచి కొత్త అప్డేట్ తో పాటు సరికొత్త టాక్ ఒకటి వైరల్ గా మారింది. గతంలో ఈ చిత్రం రీమేక్ అని ప్రచారం జరిగిన ఇప్పుడు అది పూర్తిగా ఒరిజినల్ కథతో రూపొందుతోందని తెలుస్తోంది. కథని పూర్తిగా మార్చేసి మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారట. ఈ విషయం ఫ్యాన్స్ లో ఉషార్ని పెంచింది. ఒకవేళ ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ వరుసగా 3 ఒరిజినల్ సినిమాలతో అభిమానులని అలరిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉన్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మెరవనున్నారు. రిలీజ్ అయిన కొత్త పోస్టర్ లో హనుమాన్ లాకెట్ తో పవన్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. శ్రీలీల కథానాయిక నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తూ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పవన్ అభిమానులకు మరో మాస్ ఎంటర్టైనర్ గా నిలవనుంది. పవన్ యాక్షన్, హరీష్ మాస్ టచ్, శ్రీలీల గ్లామర్ కలబోసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ సూపర్ హిట్ అయ్యింది. గాజు గ్లాస్ డైలాగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మళ్లీ మార్పు వచ్చింది. ఈసారి వచ్చిన మార్పు మొత్తం లెక్కలు మార్చేసేది అని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే కథకి అత్యంత కీలకమైన కథ కాబట్టి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ మారిపోయింది. గతంలో తమిళ సినిమా తేరీ మెయిన్ పాయింట్ ని తీసుకొని ఫస్ట్ హాఫ్ బ్యాక్ డ్రాప్ మార్చి సిద్ధం చేశారు. ఇప్పుడు ఏకంగా కొత్త కథని సిద్ధం చేసుకున్నారట. అంటే కథని ఆయన టీం సిద్ధం చేశారు అని చెప్పాలి. మరి ఇది ముందు అనుకున్న కథనా లేక మిస్టర్ బచ్చన్ సినిమా ఎఫెక్ట్ తర్వాత హరీష్ సిద్ధం చేసుకున్న కొత్త కథను తెలియాల్సి ఉంది. గబ్బర్ సింగ్ సినిమాకి ఎన్ని మార్పులు చేసినా కూడా కథ విషయంలో ఒరిజినల్ రైటర్ కే క్రెడిట్ ఇచ్చారు. మాటలు మార్పులు దర్శకత్వం అని క్రెడిట్ వేసుకున్నారు హరీష్. ఇప్పుడు తేరీ కథని తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇలాంటి క్రేజ్ ఇచ్చేవారు. అలా కాకుండా కథ అని రాసుకున్నారు అంటే కొత్త కథనే తీసుకున్నారు అని చెప్పాలి. అయితే హరీష్ శంకర్ పవన్ సినిమా కోసం ఒక కథని సిద్ధం చేసే టీంలో పని చేశాని దర్శకుడు గతంలో చెప్పారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.